ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తజన సంద్రంగా తిరుమల గిరులు, సకాలంలో శ్రీవారి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు. భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం. తిరుమలలో ఏడాదికోసారి జరిగే అపురూప ఘట్టం. అప్పలాయగుంటలో భక్తుల రద్దీ, ప్రసన్న వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు. తెప్పోత్సవాలకు ముస్తాబైన పద్మ సరోవరం, పద్మావతి అమ్మవారికి సరికొత్త తెప్ప తయారీ. తిరుమల శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకం జరిగింది. ఏడాదికోసారి జరిగే అపురూప ఘట్టం ఇది. ఏటా జ్యేష్ఠమాసంలో భోగ శ్రీనివాసమూర్తికి ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. బంగారు వాకిలి చెంత శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కొలువుదీర్చి ఏకాంతంగా అభిషేకం జరిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు పూర్తి కానుండటం, వారాంతపు రోజులు కావడంతో భక్తజనం పోటెత్తారు. దీంతో తిరుమల అంతా భక్తజన సంద్రంగా కనిపిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూ లైను బయట వరకు విస్తరించింది. సకాలంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ యంత్రాంగం కృషి చేస్తోంది. మరోపక్క శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు సమయానుకూలంగా అల్పాహారం, అన్నప్రసాదాలు, పాలు, తేనీరు అందిస్తున్నారు. దేశంలో ప్రఖ్యాత కళాశాలగా ఉన్న ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో ఏటా టీటీడీ ఉద్యోగుల పిల్లలకు 10 సీట్లు కేటాయించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతిలోని మాధవం అతిథి గృహంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఇంటర్మీడియట్లో తెలుగు, సంస్కృతం, తమిళం చదువుకున్న దక్షిణ భారతదేశం విద్యార్థులకు మరో 41 సీట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. మనకు ఒక కాలేజీ ఉంది ఢిల్లీలో. అన్నారావు గారు ఈవోగా ఉండగా ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్, దాన్ని ఆనాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. టాప్ 10 లో భారతదేశంలో ఇది ఒకటి, టాప్ 10. మన బిడ్డలందరూ చేరాలన్నా, అక్కడ గ్రూప్ సర్వీసెస్ కి ప్రిపేర్ కావాలన్నా మంచి సబ్జెక్టులు ఉన్నాయి. టీటీడీలో పనిచేసే ఎంప్లాయీస్ కి ప్రతి సంవత్సరం 10 సీట్లు కేటాయించేదానికి రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఈ ఢిల్లీ యూనివర్సిటీలో చేరాలనుకునే పిల్లకాయలు 1/6/16 నుంచి స్టార్ట్ అయిపోయింది. 19/6/16 లోపల ఆన్లైన్లో చేసుకోవాలి. వీళ్ళు ఇట్లా తెలుగు, తమిళ, సంస్కృత్, సౌత్ ఇండియా 40 సీట్స్. 10వ క్లాస్లో ఇంటర్మీడియట్లో పాస్ అయిన వాళ్ళకి 40 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. అభయముద్రలోని శ్రీనివాసుని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున ప్రత్యేక అలంకరణలో ప్రసన్నంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు మనసారా దర్శించుకుని తన్మయులయ్యారు. స్వామివారికి నిర్వహించిన సేవలను కనులారా గాంచి పరవశించారు. శ్రీనివాసుని ఇష్టసఖి శ్రీ పద్మావతి అమ్మవారికి ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయం వెనుక ఉన్న పద్మ సరోవరాన్ని చక్కగా ముస్తాబు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది అమ్మవారికి 50 లక్షల రూపాయల వ్యయంతో కొత్త తెప్పను సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి తిరుచానూరు క్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవడం సంప్రదాయం. శ్రీ మహాలక్ష్మి అంశగా కలియుగంలో తిరుచానూరులోని పద్మ సరోవరంలో బంగారు పద్మాలపై శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారని పురాణోక్తి. ఈ క్షేత్రంలో తిరుమల ఆలయం తరహాలోనే ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరపనున్నారు. ఇప్పటి వరకు అమ్మవారి తెప్పోత్సవాలకు తిరుమల శ్రీవారికి వినియోగించే తెప్పను తీసుకువచ్చేవారు. దీంతో అమ్మవారికి సొంతంగా తెప్పను తయారు చేయించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ భక్తుడు నూతనంగా అమ్మవారికి తయారు చేయించే తెప్ప కోసం 25 లక్షల నిధులను విరాళంగా అందించగా మిగిలిన 25 లక్షలను టీటీడీ కేటాయించి నూతన తెప్పను సిద్ధం చేయిస్తోంది.
పూర్తిగా టేకుతో చతురస్రాకారంలో ఈ తెప్పను తీర్చిదిద్దుతున్నారు. 25 అడుగుల ఎత్తుతో ఈ తెప్ప తయారీ మరో 4 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇక 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలకు పద్మ సరోవరం పుష్కరిణిని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. పద్మ సరోవరంలోని పంచమి మండపాన్ని, నీరాట మండపాన్ని రంగవల్లులతో అలంకరిస్తున్నారు. ఎంతో వేడుకగా జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలను భక్తులు తిలకించి పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మాత సన్నిధిలో రాహుకాల సమయంలో చేసే పూజలకు విశేష ఫలితాలుంటాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో చల్లని తల్లి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది దీపాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా రాయికల్లో శ్రీ పోచమ్మ తల్లి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుని బోనాలు సమర్పించి పోచమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్నారు. భక్తుల పాలిట కల్పతరువుగా పూజలు అందుకుంటున్న ఆదిదేవుడు వరంగల్ జిల్లా ఖాజీపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామివారు స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రం ఎప్పుడూ భక్తుల పూజలతో కాంతులీనుతూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల వాసులు తమ ఇంటి దైవంగా కొలుచుకునే ఖాజీపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి సన్నిధిలో వనగౌరి వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణాన్ని పచ్చని చెట్లతో, పూమాలలతో వనంలా అలంకరించి వనగౌరి వ్రతాన్ని పూర్తి చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శ్రీ నవదుర్గ సహిత కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. సౌభాగ్యానికి ప్రతీకలైన పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో శ్రీ కనకదుర్గాదేవిని అభిషేకించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయంలో భావన ఋషి కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ మార్కండేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం సంప్రదాయ రీతిలో జరిగిన శ్రీ భావన ఋషి కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి పులకించారు. మహబూబ్ నగర్ జిల్లా చారిత్రక గద్వాల్ కోటకు సమీపంలో ఉన్న శ్రీ జమ్ములమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఏటా జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి విశేషంగా తరలివచ్చిన భక్తులు శ్రీ జమ్ములమ్మను మనసారా సేవించి ధన్యులయ్యారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఉత్సవ వెలుగుల్లో కాంతులీనాయి. శ్రీ మహాలక్ష్మికి పూజలు, పెద్దమ్మ తల్లికి కుంకుమార్చన, వేణుగోపాలుడికి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి తిథి పూజలను దర్శించి భక్తులు పునీతులయ్యారు. వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో జరిగిన ఉత్సవ విశేషాల సమాహారం ఇది. భాగ్యనగరం, రాజేంద్రనగర్, మంచిరేవుల గ్రామం వేణుగోపాలుని కళ్యాణంతో పులకించింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని గ్రామస్తులు వీక్షించి తరించారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని చక్కగా అలంకరించి వేదికపై ఆసీనులను చేసి ఎదుర్కోలు ఉత్సవం జరిపారు. తర్వాత మేళతాళాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించారు.
భాగ్యనగరం స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో శుక్ల షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శరవణ భవునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై కార్తికేయుని కనుల పండుగగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలో లోక కళ్యాణాన్ని కోరుతూ వేద మంత్రోచ్చారణల మధ్య జయదుర్గ చండీ హోమం వేదోక్తంగా జరిగాయి. భాగ్యనగరం నల్లకుంట శ్రీ శృంగేరి మఠంలో శ్రీ మహాలక్ష్మి జపం శతచండీ పారాయణం జరిగాయి. వేద పండితులు అనుష్ఠానపూర్వకంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రీతికరమైన అర్చనలు చేశారు. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిని బంగారు వర్ణ కాంతులలో దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. ఇక భాగ్యనగరం జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన జరిగింది. చల్లని తల్లి అనుగ్రహం కోసం ఆలయానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఎటు చూసినా భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మలగన్నమ్మ పెద్దమ్మ చల్లని చూపులు తమపై ప్రసరించాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. పరశురాముడు ప్రతిష్ఠిత శివలింగాల్లో ఒకటిగా నల్గొండలోని చెరువుగుట్ట శ్రీ రామలింగేశ్వరాలయం అలరారుతోంది. కొండగుట్టల్లో దివ్యంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయ సందర్శనను భక్తులు పుణ్యప్రదంగా భావిస్తారు. ప్రకృతి ఒడిలో ఒదిగినట్టుండే ఈ ఆలయ దర్శనం ఆధ్యాత్మికం, ఆహ్లాదకరం. నల్గొండలోని చెరువుగట్టు ప్రాంతం ఇది. చూడగానే మనసంతా ఆహ్లాదంతో నిండిపోయే వాతావరణంలో ఉన్న ఈ ఆలయమే శ్రీ జడల రామలింగేశ్వరుని నిలయం. ఈ ఆలయ స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుండగా నందీశ్వరుడు రామలింగేశ్వరుని సన్నిధికి వచ్చే భక్తులకు ప్రారంభంలోనే కనిపిస్తుంటాడు. పచ్చని చెట్లతో నిండి ఉన్న ఈ గుట్టపైకి భక్తులు మెట్ల మార్గం గుండా చేరుకుంటారు. మెట్లదారి మార్గంలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారి నిలువెత్తు విగ్రహం ఆకట్టుకుంటుంది. బొజ్జగణపయ్యకు నమస్కారం పెట్టి భక్తులు మెట్లకు పసుపు కుంకుమలు పెడుతూ రామలింగేశ్వరుని సన్నిధికి వస్తారు. బండరాళ్లే భగవంతుని నిలయంగా అలరారుతున్న శ్రీ జడల రామలింగేశ్వరుని సన్నిధి నిత్యం భక్తులతో సందడిస్తుంది. పరశురాముడు ప్రతిష్ఠించిన శతలింగాల్లో ఇక్కడి శివలింగం చివరిదిగా చెబుతారు. పశ్చిమాభిముఖంగా ఉన్న రామలింగేశ్వరుని దర్శిస్తే స్వామి అనుగ్రహం, అభీష్టం సిద్ధిస్తుందని భక్తుల నమ్మిక. ఇక ప్రతి అమావాస్య రోజున ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అమావాస్య రోజు రాత్రి ఈ గుట్టపై నిద్రించి మరుసటి రోజు ఉదయం గుండంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే దోషాలు తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయని ఈ ప్రాంతవాసులు ప్రగాఢంగా నమ్ముతారు. స్వామివారికి మొక్కుకున్న భక్తులు పాదాలను శిరస్సున ధరించి 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. తర్వాత శివుని ప్రియసుతుడు వినాయక స్వామివారికి పూజలు చేసి గుట్టపై గుహలో ఉన్న రామలింగేశ్వరుని దర్శించుకుంటారు. ఆపై త్రిశూలధారి అయిన పరమశివుని నిలువెత్తు మూర్తిని దర్శించుకుని గుట్ట కింద ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారి సన్నిధిలో పూజలు జరుపుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని చండీ యాగాన్ని నిర్వహించారు. తొలుత ప్రకృతిమాత శ్రీ వనదుర్గమ్మ తల్లిని నిమ్మకాయల హారాలు, పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమాన్ని జరిపారు. ఆపై వేద పండితులు వేద మంత్రాలు పారాయణం చేస్తుండగా అర్చకులు పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి వర్షాలు కురవాలని వనదుర్గమ్మకు మొక్కుకున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం మనోహరంగా జరిగింది. పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి జరిపిన పట్టాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ఉత్సవంలో భాగంగా ఆలయంలోని బేడా మండపంలో శ్రీరామచంద్రమూర్తి పరివార దేవతామూర్తులను పరివేష్టితులను చేశారు. సింహాసనంగా రాజాధిరాజులుగా ఆసీనులైన వైకుంఠరాముడికి వేద పండితులు శాస్త్రోక్తంగా పట్టాభిషేకం జరిపారు. పుండరీకాక్ష నామస్మరణతో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేస్తూ శ్రీరామచంద్రమూర్తికి స్వర్ణ ఛత్ర, స్వర్ణ పాదుకులు, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్ర కిరీటాలను సమర్పించారు. పట్టాభిషేకాన్ని వీక్షించిన భక్తుల రామనామస్మరణతో బేడా మండపం ప్రతిధ్వనించింది. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న.
తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు కమనీయంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. మూలమూర్తులకు అభిషేకం, అర్చన, అలంకారం జరిపాక ఉత్సవాలను స్వర్ణ శోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేసి ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగునా హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీశైలంలో వెండి పల్లకీ సేవ కన్నుల పండుగగా జరిగింది. గౌరీ శంకర్లను గులాబీ మాలలతో చక్కగా అలంకరించి వెండి పల్లకీపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆది దంపతులను మనసారా దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కమ్మపేటలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి 150 కిలోల పంచదారతో అభిషేకం చేశారు. ఆపై భక్తులు దంపతి సమేతంగా ఆలయంలో బారులు తీరి అర్చకులు వ్రత కథలు వినిపిస్తుండగా సత్యదేవుని వ్రతాన్ని జరుపుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జాలహళ్లిలోని శ్రీ శారదా క్షేత్రం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ శృంగేరి శివగంగ మహాసంస్థానం మహాస్వామీజీ శ్రీ పురుషోత్తమ భారతి ప్రత్యక్ష పర్యవేక్షణలో లలితా సహస్రనామ హోమం జరిపారు. తొలుత కలశ ప్రతిష్టాపన చేశారు. తరువాత శ్రీ శారదాదేవికి, అమ్మవారికి, ఆలయంలోని శ్రీ ఆదిశంకరాచార్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించాక వేద పారాయణం, మంగళ వాయిద్యాల మధ్యన లలితా సహస్రనామ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శృంగేరి శివగంగ మహాస్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర పూణేకు చెందిన శ్రీమతి అశ్విని మోదక్ హిందుస్థానీ గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. కరీంనగర్ జిల్లాలోని వైశ్య భవన్లో వేసవి శిక్షణ తరగతులు జరిగాయి. 45 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో చివరి రోజున విద్యార్థులు పలు సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. జానపద, శాస్త్రీయ, భరతనాట్యం, కూచిపూడి నృత్య రూపకాలను చిన్నారులు లయబద్ధంగా ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరిచారు.
కర్నూలులో వివిధ కళారూపాల శిక్షణా కార్యక్రమం జరిగింది. లలిత కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాల నృత్య రూపకాలు అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 37,000 మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 37 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 92 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.